ప్రప్రదంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరస ఉంచి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీ మహా సర్వగ్రహ దేవతాయై నమః. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసాంతంలో అద్భుతంగా కూడా నా సర్వ భక్తులకు కూడా శుభదాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ 1వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం నుండి 31వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం వరకు అనగా డిసెంబర్ నెల మాసాంతం కూడా కుంభరాశి కలిగిన నా సర్వ భక్తులు కూడా వారి యొక్క జీవన విధి విధానాల్లో జీవన సరళిలో చేసేటువంటి కార్యక్రమాలలో ఎలాంటి శుభ ఫలితాలు వస్తున్నాయి, ఎలాంటి కష్టసాధ్యమైన పనులు కలగజేయడానికి అవకాశాలు ఉంటాయి, దాని నుంచి ఎలా అధిగమించాలి, దాని నుంచి ఎలాంటి అద్భుతమైనటువంటి వారు అనుకున్నది వారు సాధించాలనుకున్నది వారి ఆశయ సిద్ధికి పరిపూర్ణత చెందాలి అనేటువంటి విషయాల మీద సమగ్రంగా కుంభరాశికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, ఏ పేరు మొదలక్షరం మీద వస్తుంది, తర్వాత ఆ కుంభరాశికి ఉన్న గ్రహస్థితుల యొక్క ప్రభావితం ఏమిటి, ఆ తర్వాత వాటి వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి వివరించి దానికి పరిహార పరిష్కారాలు మీ డాక్టర్ ఉంజాల శాస్త్రి మీకు అందిస్తారు. సావధానంగా సంపూర్ణంగా వీడియోలంతా కూడా వీక్షించి చక్కగా దానిలో చెప్పిన పరిహారాన్ని మీరు పాటించండి. సర్వకాలంలో కూడా మీకు శుభం జరుగుతుందని జరగాలనే ఆత్మవిశ్వాసంతో మీకు నేను ఆస్వాదిస్తూ మీరు ఎప్పుడు కూడా విశ్వాసంతోనే నిలవండి. పొరపాటుగా కూడాను మీ మనసు బుద్ధి జ్ఞానంలో నెగటివ్గా ఆలోచించబాకండి. ఇదే మీ విజయానికి ఒక సోపానం అని గుర్తుపెట్టుకోండి. ఆశయ సాధన కోసం మంచి ఒక కాన్ఫిడెంట్గా చేస్తే సాధించలేము అనే మాట మర్చిపోండి. సాధించే శక్తి మీలో ఉన్నదనేది నాకు పరిపూర్ణమైన నా 40 సంవత్సరాల ఈ జ్యోతిష శాస్త్రం మీద ఉన్నటువంటి అవగాహనతోటి మీకు చెప్తున్నాను నా మాట. అలానే గ్రహస్థితులు అనేవి చాలా కలియుగంలో మన మీద తన ప్రభావితం ఉంటాయని నేను నమ్మి మీకు తెలియజేస్తున్నా. అది అవునా కాదనేది మీరు ఒక్క మారు నా కోసం 2 నిమిషాలు టయాన్ని కేటాయింపజేసుకొని యోచించుకోండి. అది వాస్తవము అనే అభిప్రాయం మీ మనసులో వస్తే దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. లేదు అనిపించిందా మీరు అయినా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు బాగుంటారని నేను విశ్వసిస్తూ గ్రహం మూలం సర్వం జగత్ శని భగవానుడే ఈ కలియుగానికి అధిపతి అని తెలుసుకుందాం. విశ్వాసం ఆశయంతో పనిచేయండి. తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ అని నమస్కరించండి. పిల్లల్ని సంస్కారంతో పెంచేదానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం. కొంత మీరు చేయవలసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు జప తర్పణ హోమ దాన అభిషేకాలు ఇలా ఏం చేయాలి ఏది అనేది సవివరంగా తీసుకుని చేయండి. ఫలితం సాధిస్తారు. అర్థమైన పూజ చేసినా వ్యర్థమవుతుందనేది నా యొక్క అనుభవంతో చెప్తున్న మాట. మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి అని జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. మీకు మించిన కోరికలు మీరు కోరకుండా మీకు చేయవలసిన పనిలో ఏదైనా ఆటంకం జరుగుతుంటే ఎందుకని పరిశీలించుకొని దాన్ని సర్దిద్దుకుంటే సంపూర్ణంగా మీకు యోగ్యత కలిగేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంటుందనేదే నా ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా. కనుక నా కుంభరాశి భక్తులకు ఇప్పుడు ఈ రాశికి ధనిష్ట నక్షత్రం 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రములు 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రములు 3 పాదములు కలిస్తే కుంభరాశి అవుతుందని గుర్తుంచుకోండి. ఇది మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని పెట్టి నక్షత్రం తీసుకునే విధానంలో తీసుకున్న వాళ్ళు సరిపోతుంది. ఒకవేళ పొరపాటుగా మీకు తెలియకపోయినా కూడా మీ పేరు మొదటి అక్షరం కలిగినటువంటిది తీసుకుంటే నక్షత్రం ఏదో తీసుకొని దాంతో పాటు ఈ కుంభరాశికి ఇలాంటి మీ పేరు మొదటి అక్షరాలు వస్తాయో తెలియజేస్తాను. గు గే గా సా సి సు సే సో దా అనే ఈ 9 అక్షరములు కలిగే ఉంటాయండి. ప్రతిదాన్ని చూడండి 9 అని ఎప్పుడు కూడా అనుకుంటాను నేను. 9తోనే కార్యం అంతా కూడా సిద్ధిస్తుందని. అలా 9 అక్షరములు కలిగినటువంటి వారికి కుంభరాశి అవ్వడం జరుగుతుంది. ఇక ఈ డిసెంబర్ నెలాంతం కూడాను మా కుంభరాశి కలిగిన సర్వ భక్తులకు ఉన్న గ్రహస్థితిని ఒక తరవ వివరించుకుంటూ
దానికి ఉండేటటువంటి ఇబ్బందుల్ని, దానికి కలిగేటువంటి లబ్ధిని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కుంభరాశికి తృతీయాధిపతి, అలాగే ఈ కుంభరాశికి దశమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ రాశికి ద్వితీయ స్థానంలో 19వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. అలా రాశికి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే కుజ భగవానుడు అక్కడ ఉండి ఆ రాశాధిపతి అయిన శని భగవానుడు ఆ రాశికి వ్యయంలో మకరంలో ఉన్నప్పుడు ఆ మకరం నుంచి తన యొక్క 3వ చూపుతోటి ఈ కుజ భగవాను చూస్తున్నందు వలన భూ వివాదములు, కోర్టు వ్యవహారములు, అలాగే దాంపత్య జీవన మార్గములో కొన్ని అవరోధములు, నూతన వివాహ ప్రక్రియలు స్త్రీ పురుషులకు ఆలస్యం అవ్వడము, తర్వాత ఆ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు, గృహ నిర్మాణ విషయాల్లో కొంచెం అలసత్వం కలిగేదానికి అవకాశం వస్తున్నది. ఇది తెలుసుకోండి. అయితే ఇది వస్తుంది కదా అని, ఇది ఇట్నే ఉంటుందని కదా అని భావన చేయరాదు. దాన్ని మనం అధిగమించేదానికి నేను అంత సంపూర్ణం చెప్పిన తర్వాత పరిహారం చేద్దాం, పాటించండి, మీకు శుభం జరిగేదానికి అవకాశం కొంత శాతమైనా మీకు కదలిక కలుగుతుందనేది నా ఆత్మవిశ్వాసం. ఎందువల్లంటే ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా చంద్ర ఆధారితమైన నక్షత్ర ప్రామాణికమే చెబుతున్నా. ఇక జన్మ కుండలిని అనుసరించి చూసినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అందువలన ఇది 35% మానవ జీవనంలో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. 30% దీని యొక్క ప్రభావితం మీకు కలుగుతున్నట్టుగా మీరు గ్రహించవచ్చు కూడా. తర్వాత ఈ కుంభరాశికి కుటుంబ స్థానంలోనే అంటే వృషభంలో రాహు ఉండడం వలన కుటుంబ వ్యవహారిక అయినటువంటి విషయాల్లో, కుటుంబ వ్యవహారికం అంటే మనం మాట్లాడుకునే మాటలు అనుకోండి, లేదా మనం చేసేటువంటి వృత్తిపరమైన విషయాలు అనుకోండి, లేదా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అలాగే భార్య లేక భర్త, లేకపోతే కుమారులు అంతా కూడా సమిష్టిమైన ఆ కుటుంబ వ్యవధిలో ఎవరైతే దాన్ని మొత్తాన్ని కూడా ఒక లీడ్ చేస్తూ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి చేయాలనేటువంటి తాపత్రయంతో చేస్తున్న పనుల్లో చిన్న అవరోధం కలిగేదానికి ఈ కుంభరాశి వారికి ఈ అద్భుతమైనటువంటి ఆ రాహు ప్రభావితమే జరుగుతుంది. అయితే దీంతో పాటు ఏదైనా విదేశయానాలు వెళ్ళాలని ప్రయత్నించే వారికి ఇది ఒక శుభ సమయంగానే పరిగణలో తీసుకొని మీరు ప్రయత్నం చేయొచ్చు. దానివల్ల సఫలీకృతులవుతారని దానికి కూడాను అవకాశం రాహు యొక్క ప్రభావితమే జరుగుతుందని ఇక్కడ తెలియజేసుకుంటూ రావచ్చు. ఇక కుంభరాశికి ఈ చతుర్థాధిపతి అయినటువంటి, అలాగే కుంభరాశికి నౌభాగ్యాధిపతి అయిన తుల రాశాధిపతి, వృషభ రాశాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ప్రస్తుతం తులలోనే 11వ తారీఖు వరకు కూడా ఉండి ఆ తర్వాత ఆ యొక్క కుంభరాశికి దశమ స్థానం అయినటువంటి వృక్షకంలోకి ప్రవేశిస్తాడు. అంటే అటు నౌభాగ్య స్థానంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇటు దశమ స్థానంలో వచ్చినప్పుడు శుక్రుడు యోగాన్ని ఇస్తాడు కుంభరాశి. కారణం శని భగవానుడు శుక్రుడు మిత్రత్వంతో పాటు ఆ యొక్క తులారాశి ఉచ్చస్థితిగతుడైనటువంటి శని భగవాను యొక్క ప్రభావితం ఉంటుంది కనుక తప్పనిసరిగా శుక్రుడు యోగం వలన భోగంతో, ఐశ్వర్యంతో, మనసు ఆనందంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళేదానికి అవకాశం మెండుగా దండిగా కూడా ఈ యొక్క గ్రహస్థితిని చూసి ఆ శుక్ర భగవాను ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ముఖ్యంగా 11వ తారీఖు వరకు ఉన్నంత ఉత్సాహము ఆ తర్వాత కేతుతో కలిసి ఉన్నాడు, అక్కడ రాహుతో చూడబడుతున్నాడు. దానివల్ల కొంచెం అలసత్వం ఏర్పడడానికి అవకాశం వస్తుంది. దాని తోడు 16వ తేదీ వరకు కూడాను ఆ యొక్క వృషభంలోనే 4 గ్రహ దేవతలు ఉంటారు. దీన్ని చతుర్థ కూటమని కూడా అంటారు. అంటే సూర్య భగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, కేతు భగవానుడు ఈ 4 16వ తేదీ వరకు ఉంటారు. 16 తర్వాత ఆ యొక్క సూర్య భగవానుడు, బుధ భగవానుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. అంటే లాభస్థితికి వస్తాడు, కుంభానికి లాభస్థితిలో వస్తాడని చెప్పుకోవచ్చు. అటువంటి కుంభానికి లాభస్థితికి వచ్చిన రవి బుధుడు యోగం చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎందువల్లంటే ఈ కుంభానికి సప్తమాధిపతి, అలాగే కుంభానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇద్దరు కలిసి లాభస్థితిలో వచ్చినప్పుడు కొంచెం మంచితనం అంటే ఎలా ఉంటుందని ఒకతర వర్ణన చేసుకున్నప్పుడు కొత్తగా ఉద్యోగ ప్రవేశాలు చేయాలని ప్రయత్నించే వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలని ఆలోచించే వాళ్ళకి, అధికారం కావాలని యోచించే వాళ్ళకి, సర్వరకములైన వ్యాపారములు ఉన్నవి కదా, ఎన్నో రకాల వ్యాపారాలు, ఫ్యాక్టరీ వ్యాపారాలు అనుకోండి, లేకపోతే ల్యాబొరేటరీస్ వ్యాపారాలు అనుకోండి, పరిశోధనలు అనుకోండి, లేకపోతే వస్త్రాలయాలు అనుకోండి, లేకపోతే వెండి, బంగారము, ఖనిజము, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాన్నింటిలో కూడాను ఒక సమగ్రమైనటువంటి స్థితి కలిగించుకొని ముందుకు దూసుకుపోయేటువంటి స్థితి కుంభరాశికి ఈ సమయంలో ఉంటుంది
ఉంటుందని చెప్పవచ్చు. ఎందువలంటే ఆ గ్రహస్థితి ప్రభావితం 16 తర్వాత డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న గ్రహస్థితి మీకు వివరిస్తున్నాను. అలాగే శుక్ర భగవానుడు ఆ యొక్క నవభాగ్యస్థానం దశమ స్థానం వచ్చేదాకా కూడా సినీ రంగం కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, మిగతా ఉన్నటువంటి ఏదైనా ఉన్నాయో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను కొంచెము మిశ్రమ ఫలితాన్ని కలగజేయడానికి అవకాశం వస్తుంది. దాంట్లో తోడు కూడా కాస్మెటిక్ సంబంధించిన వ్యాపార భారాలు కానివ్వండి, ముఖ్యంగా కూడా స్త్రీలకు సంబంధించినటువంటి చాలా రకాల అలంకార సామాన్లు వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో కొంచెం అవరోధాలు, కొంచెం లబ్ధి పొందటాలని ఇట్లా మిశ్రమంగా కనబడడానికి అవకాశం వస్తుంది. ఎందువల్లంటే 11 తారీఖు శుక్రుడు త్వరలో ఉండి ఆ తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తున్నా కనుక కేతు రావుతో ఉన్న ప్రభావితం మీద అలా జరుగుతుందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా కూడాను కుంభరాశికి లాభాధిపతి, రాశి ద్వితీయాధిపతి అయినటువంటి బృహస్పతి అనగా గురు భగవానుడు రాశికి వ్యయంలో మకరంలో ఉండడం, రాశి అధిపతి మకరానికి కూడా అధిపతి అయిన శని భగవానుడు కలిసి ఉండడం వల్ల ఒక ఆర్థిక విషయంలో తూచి అడుగు వేయకపోతే ఆర్థికంగా వ్యయం జరిగేదానికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మనకు లబ్ధి ఎంత వస్తున్నదో ఇందాక రవిబుధుల వల్ల లబ్ధి వస్తుందని చెప్పాను కాబట్టి ఆ లబ్ధిని నిలబెట్టుకోవడం చాలా అవసరం. ధనం సంపాదించడం ఒక వ్యక్తి అయితే ఆ ధనాన్ని మనము నిలబెట్టి దాన్ని మనకు అవసరానికి ఉపయోగించుకున్నప్పుడే ఆ యొక్క అద్భుతమైనటువంటి ధనార్జన ప్రభావితం వల్ల మానసిక ఆనందంతో పాటు మనం చేసే పనుల్లో కూడా మంచి ముందుకు వెళ్ళేదానికి అవకాశం వస్తుంది. కనుక ఆ ధనస్థితికి సంబంధించినటువంటి వాడు, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి వాడు, అలాగే సంతాన సౌభాగ్యానికి సంబంధించినటువంటి గురువు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా అవసరం ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు. దీన్ని అనుసరించి చూసినప్పుడు మా కుంభరాశి కలిగినటువంటి ఆ సర్వ భక్తులకు కూడాను ఒక తర్వాత ఈ గ్రహస్థితిలో మొత్తం పరిశీలించగా 55% కుంభరాశికి శుభఫలితాలు కనబడుతున్నా, 45% కొంచెం ఇబ్బందికర వాతావరణం వస్తుంది కనుక దాని నుంచి అధిగమించి ఎవరికి కూడా 100% పనులు అవుతాయనేది అర్థమైన ప్రశ్న. అటు జరగవు, మేము చెప్పినా జరగవు, మేము పూజలు చేసినా పురస్కారాలు చేసినా కూడా జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్లియర్ క్లారిటీ. 100% అనేది ఎవరికి జరగదు. కనీసం ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిహారాల వల్ల 70% అయినా మీకు మంచి జరగాలనేటువంటి సత్సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో నా అనుభవాన్ని రంగరించి ఆ గ్రహదేవతల్ని, ఆ దైవ అనుగ్రహం మీద మీకు చెప్తున్నటువంటి ఈ పరిహారాన్ని మీరు పాటించండి. శుభం జరిగేదానికి చాలా అవకాశాలు మీకు మీరే పొందించుకుంటారు. అదే నేను చెప్పేది, శక్తి మీలో ఉంది, దాన్ని కిలికి తీద్దాం, దాన్ని మీరు కొంత కృషి చేయండి, ఫలితం మీకు వస్తుంది. ఇది మీ డాక్టర్ జంజాల శాస్త్రి నినాదం. ఈ నినాదాన్ని మీరు చక్కగా కూడా అభివృద్ధి చేసుకొని మీతో పాటు మీ బంధుమిత్రులు, మీ సన్నిహితులు, స్నేహితులకు కూడా మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి దాన్ని చూసుకునేదానికి ప్రయత్నం చేయండి. అలా ఈ కుంభరాశి వారికి ఈ మాసాంతం మీరు చేయవలసింది పెద్ద కష్టపడే పని ఏమి లేదు. నాయన నీలవర్ణానికి సంబంధించిన పుష్పాలు ఉంటాయి, అదే బురుగు కలర్ కలిగినటువంటి పుష్పములు. అవి గులాబీలా, లేకపోతే ఇంకొక చామంతుల, లేకపోతే ఇంకొక పూల ఎక్కడ ఏముంటాయో మీ అవకాశాన్ని బట్టి ఆ పూలు తీసుకొని 3, 6, 9, 12, 17, 18 ఏది మీకు అవకాశం ఉంటే ఆ పూలు తీసుకొని వచ్చి చక్కగా సూర్యుడి ముందు నిల్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీ తల్లిదండ్రులకు నమస్కరించుకొని 3 వస్తే 3 అట్లా ఎన్ని పూలు వస్తాయని సూర్యుడి ముందు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాం. ఇంతే మీరు చేయాల్సింది కుంభరాశి వారు. ఇలా అయిపోయిన పుష్పాలన్నీ కూడా పారేయకుండా, చెత్తదొడ్డులో వేయకుండా ఒక కవర్లో వేసి పెట్టండి. ఇలా మీరు చేసిన రోజు చేసిన తర్వాత సంపూర్ణంగా విండిపోయిన తర్వాత తీసుకుని పోయి ఎక్కడైనా కూడా ఏ దేవాలయం యజ్ఞయాగాలు చేసే దగ్గర, హోమం చేసే దగ్గర ఇవ్వండి. ఆ పుష్పాలు దాంట్లో వేయడం వల్ల పుణ్యఫలం అనేది మీకు దొరుకుతుంది. అది డస్ట్బిన్లో వేయకుండా ఉండమని సవివరంగా మా కుంభరాశి వారికి పరిహార మార్గాన్ని మీకు తెలియజేశా. దీన్ని అనుసరించి మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, అలాగే మీకు ఇలాంటి ఈ యొక్క జన్మ కుండలి అనగా సంవత్సరం ఎలా రోజు సమయం అనేది ఉంటుందో దాన్ని తెలుసుకోవాలనేటువంటి సంకల్పం కానీ, ఇప్పుడు మేము చేస్తున్న విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా ఈ నెల 28/11/2020 శని త్రయోదశి పర్వదినం కానివ్వండి, తర్వాత 29వ కార్తీక పౌర్ణమి కానివ్వండి, మళ్ళా 12/12/2020 వచ్చేటువంటి శని త్రయోదశి ప్రభావితం మీద ఆ శని భగవాన్ అనుగ్రహం కోసం ఏదైనా పూజలు నిర్వహించాలి అనే అభిప్రాయం మీకు కలిగితే నా బ్రహ్మత్వంలో ప్రకాశం జిల్లా జరుగుబడి మండలం సింగూరు దివ్య క్షేత్రమున అగస్త్య ప్రతిష్టాదిమైన లింగరూప ప్రత్యేక స్వామివారికి
చేసేదానికి సంకల్పం మీలో వస్తే ఆ శనేశ్వర అర్ధాష్టమష్టమ ఏలాశనేశ్వర దోష పరిహారార్థం కోసం తరసు మకర కుంభరాశుల వారికి ఏలాశనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం, అలాగే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అలాగే కన్యా, తులారాశి వారికి కూడా శనేశ్వర అనుగ్రహం కోసం మీ పేర్లు, మీ గోత్రములు, మీ నక్షత్రములు చూసుకోండి. ప్రతిరోజు మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు జరుగుతున్న విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం డిసెంబర్ 26 వరకు కూడా ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా లైవ్ ద్వారా వీక్షించవచ్చు. మీ గోత్రనామాలు కూడా మీరు చూసుకోవచ్చు, జరుగుతున్న కార్యక్రమాలు కూడా మీరు చూడవచ్చు. దానివల్ల సకల పుణ్య ప్రాప్తి చెంది మీరు అనుకున్న మీ మనసులో ఉత్సాహంగా మీ శక్తి మీద ఉన్న విషయాల్లో మీరు ముందుకు వెళ్ళి మీరు కుటుంబ పరంగా కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, మహత్తరమైనటువంటి సుఖశాంతులతో తులతూగలరనేటువంటి విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా కనుక సర్వులు కూడా సంపూర్ణ స్థితి కలగాలన్నా, ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద మనం వారిని సంపాదిస్తారని విశ్వసిస్తూ ఆస్వాదిస్తున్నా. నమస్కారం. శవం.